రిటైర్ అయిన పోస్టులు ఎత్తలేదు, రోడ్లు బాగోలేదు, అన్ని గొయ్యలే. మరి గవర్నమెంట్ అప్పుడు అట్ట రేట్లు ఉన్నాయి, ఇప్పుడు అట్ట రేట్లు ఉన్నాయి. ఏమి రేట్లు ఏమి తగ్గల. ఒక్కొక్కటి ఒక రేటు తగ్గింది, ఒక్కొక్కటి పెరిగింది. కాబట్టి దాన్ని గవర్నమెంట్ ఆలోచించుకొని అందరూ ప్రతి వాళ్ళు ఇంట్లో చదువుకొని ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పెడతారు. మరి ఆ రైల్వే బ్రిడ్జిల కింద రోడ్లు వేస్తాల మోడీ గారు. మరి అవి ఒకటి వేయాలి. ఆ బ్రిడ్జిల కింద నాడు జనం పడిపోతున్నారు బళ్ళు వేసుకొని. రోడ్లు ఎక్కడ గొయ్యలు పూడుతున్నారు కానీ పూర్తిగా రోడ్లు వేస్తాల. ఎర్రకట్ట కానీ ఇటు దేవినగర్ రోడ్డు కానీ అటు ఎక్కడికాడికి గొయ్యలు పూడుతున్నారు కానీ ఫ్రీ రోడ్డు వేస్తాల. మరి గవర్నమెంట్ మాసికలు వేసే వ్యవహారంగా ఉంది. ఆ మాసికలు వ్యవహారం మానేసి పూర్తిగా రోడ్లు వేయాలి. ప్రతి ఒక్కసాట మెయిన్ ఉద్యోగాలు వేయాలి. పేదల వాళ్ళు ఉద్యోగాలు చదువుకొని చాలామంది, నాకు అక్కర్లా ఉద్యోగాలు, నా పిల్లలకి అక్కర్లా, చాలామంది ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు వేయిమనండి. వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమనండి. మోడీ గారు కూడా రైల్వేలు చిన్న లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాంట్లో కూడా ఈ ప్రాజెక్టుకి 100 కోట్లు శాంక్షన్ చేశాను, ఆ రోడ్డుకి 50 కోట్లు శాంక్షన్ చేశాను. అయ్యా ముందులే వీళ్ళకి ఆకలి తీరకోకుండా నువ్వు 100 కోట్లు 50 కోట్లు శాంక్షన్ చేసి ఎవరికి పెడతావు? ఈ సంక్షేమ పథకాలు కూడా చాలా లేట్ అవుతుంది. సంక్షేమ పథకాలు కూడా లేటు. ఇవాళ ఉల్లిపాయలు 50 రూపాయలు, నూనె పెరిగింది, పప్పులు పెరిగినాయి, ఉప్పులు పెరిగినాయి. అప్పుడేమో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే విమర్శించారు, ఇప్పుడు అదే పక్కీలో నడుస్తుంది. ఇప్పుడేం బాగోనే నీట్గా తేటగా ఏమి లేదు. కంపెనీల కోసం ఏది ఫారినర్లు వచ్చారు సార్, అక్కడ వాళ్ళు రావంటున్నారు సార్. ఎందుకని? తెలంగాణ వెళ్తున్నారు, కర్ణాటక వెళ్తున్నారు. రావంటే ఇక్కడ స్థలాలు ఇవ్వాలి, గవర్నమెంట్కి అనుకూలంగా ఉండాలి. దాని మీద వాళ్ళు కూడా ఆలోచించి వాళ్ళ సర్కిల్ ఎట్టుందో చూసుకొని వాళ్ళు అందుబాటులో ఉంటే అన్ని సదుపాయాలు ఉంటే వాళ్ళు వస్తారు. లేకపోతే ఎందుకు వస్తారు వాళ్ళు? డిప్యూటీ సీఎంని మార్చే ఆలోచన నిన్నటితో తెరపడినప్పటికీ అంతర్గతం అదే అంటున్నారు. లేదు, మార్చరు. డిప్యూటీ సీఎం మార్చరు. ఎందుకంటే నాయుడు వర్గం ఉంది వాళ్ళకి. ఆ నాయుడు వర్గం మీద వాళ్ళు మార్చరు. డిప్యూటీ సీఎం ఆయనే ఉంటాడు, ఎవరు మార్చరు. ఆయన కనుక తప్పుకుంటే వచ్చే సీఎం బరిలో ఆయన లేకపోతే వేరే ఆయన అంటున్నారుగా. వేరే సంగతి మనకు తెలియదు కానీ ఆయన్ని మార్చరు. ఆయన మట్టికి పవన్ కళ్యాణ్ మట్టికి ఉంచుతారు, ఆయన మార్చరు. ఎందుకంటే నాయుడు వర్గం ఉంది కదా, వాళ్ళు రెవల్యూషన్ లేపుతారు. వీళ్ళు ఫిబ్రవరి నుంచి పాదయాత్ర అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు ఎలా అనిపిస్తుంది? చేయాలి మరి. ఎవడి బాధ ఆడు చెప్పుకోవాలి కదా. ఎవడి బాధ ఆడు చెప్పుకోకుండా మరి ఎట్ట తెలుసు జనానికి? ఒకటండి, అప్పుడు చంద్రబాబు కూడాను